ఈ ఫొటోస్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుందండి? ఇప్పుడైతే గిబ్లీ అనేది ట్రెండ్ అయిపోయింది కదండి. ఇవి అంతకు మించి ఇవైతే ఉన్నాయండి. నేనైతే మా చిన్న బాబు ఫోటోని ఇలా ఒక 4 to 5 వేస్లో డిజైన్ చేశాను. ఎలా చేశాను అనేది మీకు ఆల్రెడీ నేను పక్కనైతే రాసి పెట్టున్నాను కదండి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు అయితే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎక్కడ చూసినా సరే ఏఐ ట్రెండ్ అయితే నడుస్తుందండి. ప్రజెంట్ అయితే ఒక 4-5 డేస్ నుంచి నేను చూడడం అయితే ఎక్కువగా జిబ్లీది అయితే నడుస్తుంది. మన ఫొటోస్ని, మన పిల్లల ఫొటోస్ని వాళ్ళకి నచ్చిన కార్టూన్స్లో అయితే చూసినట్టు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈవెన్ మన ఫొటోస్ని కూడా మనం ఏఐతో జనరేట్ చేసినప్పుడు చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది, హ్యాపీగా కూడా ఫీల్ అవ్వచ్చు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఓన్లీ జిబ్లీ కాకుండా ఇంకా ఒక 4-5 వేస్లో ఉన్నాయండి. చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. జిబ్లీతో కంపేర్ చేస్తే ఇంకా చాలా బాగా నీట్గా క్లారిటీగా కూడా ఉన్నాయండి. మనం ChatGPTతో యూజ్ చేసుకొని చేయొచ్చు. లేదంటే నేను ఇంకొక వే కూడా చూపిస్తాను, చాలా సింపుల్గా కన్వర్ట్ చేయొచ్చు. నేను ఆల్రెడీ ఒకటి సేమ్ ఇదే విధంగా షార్ట్ అయితే క్రియేట్ చేసి పోస్ట్ చేస్తున్నాను. జస్ట్ నేను మా హస్బెండ్ ఫొటోస్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చాయి. అదే కాకుండా వెరైటీ ట్రై చేద్దాం కదా అనిపించింది. అందులోనూ మీకు ఒక ఫోటోని మాత్రమే అప్లోడ్ చేస్తాను నేను. 4 to 5 డిఫరెంట్ వేస్ అని చెప్పాను కదా, అది ఎలా చేస్తాను ఏంటి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఏదైతే మీకు బాగా నచ్చిందో దాన్ని అయితే ట్రై చేసి చూడండి. ఎక్సలెంట్గా అయితే అనిపించింది. జిబ్లీతో కంపేర్ చేస్తే ఇంకా చాలా బాగా వచ్చింది అనిపించింది. మీకు ఏది నచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఎలా చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను. 2 వేస్లో చూపిస్తాను. ఏది నచ్చితే అది మీరు ట్రై చేసుకోవచ్చు. ఎందుకంటే చాలామంది జిబ్లీ వచ్చేసి డేంజరు, ప్రజెంట్ మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మొత్తం ChatGPT ఇస్తే మళ్ళీ ఫ్యూచర్లో ప్రాబ్లం అది ఇది అంటున్నారు. అలా ఏం లేదండి, నార్మల్గానే చేసుకోవచ్చు. ఒకసారి నేను చూపిస్తాను మీకు, ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చింది ఏదైతే బెటర్ అనిపించిందో మాత్రం కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఓకే, మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. దీనికైతే ఏ యాప్ కూడా ఇన్స్టాల్ చేయాల్సిన పని లేదండి. జస్ట్ మన ఫోన్లోనే గూగుల్ క్రోమ్లో ఓపెన్ చేసేసి ఇందులో మనం ChatGPT ఓపెన్ చేస్తే సరిపోతుందండి. చూడండి, జస్ట్ ChatGPT అని టైప్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది కదండి. ఫస్ట్ది మనం సెలెక్ట్ చేసేసుకోవచ్చు. ChatGPT సింబల్ చూడండి ఓపెన్ అయ్యి ఉంది కదా, దీన్ని అయితే మనం ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ మనకి లాగిన్ అడుగుతుంది. జస్ట్ చూడండి, ట్రై ChatGPT అని ఉంది కదా, అది ప్రెస్ చేయండి. తర్వాత మనకి మన గూగుల్ అకౌంట్ నుంచి లాగిన్ అవుతుంది. జస్ట్ మనకి మన ఫుల్ నేము ప్లస్ డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే అడుగుతుందండి. వెంటనే మనకి ఇలా వాట్ కెన్ ఐ హెల్ప్ అని అడుగుతుంది. జస్ట్ మనకి కింద ఒక టైప్ చేసే బాక్స్ ఉంది కదండి, ఆ బాక్స్ దగ్గర వచ్చి ఆస్క్ ఎనీథింగ్ ఉంది కదా, అక్కడ వచ్చేసి ప్లస్ సింబల్ మీద టచ్ చేసామంటే మనకి ఫోటో లైబ్రరీ నుంచి కానీ టేక్ ఫోటో కానీ అప్లోడ్ ఫైల్ అని వస్తుంది. మనం ఫోటో మన దగ్గర ఆల్రెడీ గ్యాలరీలో ఉన్న ఫోటోని సెలెక్ట్ చేసుకోవడానికి జస్ట్ ఫోటో టైప్ చేద్దాం. ఇక్కడ ఆల్రెడీ నేను చేసి పెట్టున్నానండి కొన్ని. జస్ట్ మా చిన్న బాబు ఫోటోని అయితే తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేను జస్ట్ నార్మల్గా ఇక్కడ మనకి 6 వేస్ అయితే నేను చెప్తానండి. అందులో జస్ట్ మనం కన్వర్ట్ దీస్ ఫోటో ఇంటూ పిక్సర్ 3D ఇమేజ్ కానీ, డిస్నీ 2D క్లాసిక్ కానీ, కామిక్ బుక్ స్టైల్ కానీ, లేదంటే వాటర్ కలర్ స్టైలు, మాంగా స్టైలు, గిబ్లీ స్టైల్, ఇలా ఏదైనా సరే ట్రై చేయండి. నేను ఇందులో 4 to 5 ఆల్రెడీ చేసి పెట్టేశాను. మీకు డిఫరెన్స్ తెలిసిపోతుంది. చూడండి, మనం జస్ట్ టైప్ చేసి ఎంట్రీ చేయగానే ఇలా మనకి ఇంటర్ఫేస్ అనేది డౌన్లోడ్ అవుతూ ఉంది ఫైల్ అనేది. చూడండి, ఒక 2 minutes అయితే టైం తీసుకుంటుంది. ఇది వాటర్ కలర్ స్టైల్ అనమాట. సేమ్ మనకి స్కెచ్తో బొమ్మ వేసినట్టే వచ్చింది కదండి. ఇది వచ్చేసి గిబ్లీ స్టైలు. ఇవన్నీ కూడాను సేమ్ ఇలాగే మనకి కన్వర్ట్ ఇంటూ గిబ్లీ స్టైల్ అంటే ఇలా ఇమేజ్ అయితే మనకి కన్వర్ట్ చేసి ఇచ్చేస్తుందండి. చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాయి. పిల్లల ఫొటోస్ అయితే నాకైతే చాలా బాగా నచ్చాయి. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినారు అనమాట. చూడండి, జస్ట్ మనకి ఈ విధంగానే జస్ట్ గిబ్లీనే కాకుండా ఇంకా ఎన్నో వెరైటీస్తో చేయొచ్చు, సేమ్ రియల్ స్కెచ్తోనే. కాకపోతే ఒకటైతే నాకు సరిగా రాలేదు అనిపించింది, ఇదే అనమాట. చూడండి, కన్వర్ట్ ఇంటూ 3D స్టైల్ అని పెట్టాను అనమాట. చూడండి, పిక్సర్ 3D ఈ ఇమేజ్ అయితే కంప్లీట్గా డిఫరెంట్గా వచ్చింది. ఇది కూడా జస్ట్ కామెడీగా అనిపించింది అనమాట. జస్ట్ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి చూడండి. ఏదైతే మీకు నచ్చిందో జస్ట్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇన్ కేస్ మీ దగ్గర చిన్న చిన్న ఫొటోస్ ఉన్నాయంటే స్వీట్ మెమరీస్ పిల్లల కోసం ఇలా అయితే ట్రై చేసి చూడండి. ఓన్లీ గిబ్లీ కాకుండా ఇంకా కొన్ని అయితే చాలా అంటే చాలా క్యూట్గా వచ్చేసాయండి. నాకైతే డిస్నీ 2D కానీ వాటర్ కలర్ కానీ చాలా బాగా నచ్చింది. మాంగా అయితే అంత అనిపించలేదు. గిబ్లీతో కంపేర్ చేసి ఇవి కూడా ఇంకా కొంచెం బాగానే అనిపించాయి అనమాట. చూడండి, చాలా డిఫరెంట్గా ఉంది కదండి క్లారిటీ కానీ. సేమ్ కలర్ స్కెచ్తో వేసినట్టే అనిపించింది. ఈవెన్ కార్టూన్ స్టైల్ కూడా చాలా బాగున్నాయండి. ఒకసారి నచ్చితే మీరు కూడా ట్రై చేసి మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇది సేమ్ పెన్సిల్తో వేసినట్టే వచ్చింది కదా, చాలా క్యూట్గా అనిపించింది మా బాబుది. సేమ్ కార్టూన్ పిక్చర్ చూసినట్లే ఉంది.
ఇవే కాకుండా ఇంకొక వేలో కూడా మనం క్రియేట్ చేయొచ్చు అని చెప్పాను స్టార్టింగ్లో మీకు. సేమ్ అది కూడా చూపిస్తానండి. ఇది వచ్చేసి నార్మల్గా ఫోటో కదా, అది వీడియో కన్వర్ట్ అవుతుంది. ఇందులో ఏం లేదండి, ముందు ఆల్రెడీ పాత వీడియోస్లో చెప్పున్నాను నేను పిక్సావర్స్ యాప్ అనేది. దీన్ని ఆల్రెడీ డౌన్లోడ్ చేస్తున్నాను అనమాట నేను. జస్ట్ ఇందులో ఆల్రెడీ లాగిన్ చేస్తున్నాను నేను. జస్ట్ డైలీ 60 క్రెడిట్స్ అయితే వేస్తుంది కదండి, అందులో ఒక 2 అయితే మనం యూజ్ చేసుకోవచ్చు డైలీ 30 సెకండ్స్కి. కాబట్టి జస్ట్ ఏం లేదండి, ఇక్కడ దీని కూడా గిబ్లీ మ్యాజిక్ అని ఒకటి న్యూగా క్రియేట్ చేస్తున్నారు వాళ్ళు. ఈ మధ్య రీసెంట్గా వచ్చింది 2 డేస్ నుంచి. జస్ట్ దాన్ని ప్రెస్ చేసేసామంటే మనకి ఫోటో అనేది గిబ్లీ స్టైల్కి కన్వర్ట్ అవుతుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకు 5 సెకండ్ వీడియోగా కన్వర్ట్ అవుతుంది. చూడండి, నేను ఇప్పుడు సేమ్ ఫోటోని మనకు ఆల్రెడీ నేను ఫోటో క్రియేట్ చేస్తున్నాను కదా, సేమ్ అదే ఫోటోని వీడియోకి జస్ట్ కన్వర్ట్ చేయమని అడిగాను అనమాట. మీరే చూడొచ్చు డిఫరెన్స్ అయితే వితిన్ సెకండ్స్ అండి, ఎక్కువ టైం తీసుకోదు. మరి అనుకున్నా కూడా ఒక 30 సెకండ్స్లోనే మీరు చూస్తూ ఉండగానే ఈ ఫోటో అనేది గిబ్లీ వీడియోగా కన్వర్ట్ అయిపోతుంది. చూడండి, ప్రాసెస్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. వీడియో ఈజ్ జనరేటింగ్ అని చెప్పింది కదా, జస్ట్ వితిన్ సెకండ్స్లోనే మనకి గ్యాలరీలో కూడా వచ్చేస్తుంది, లేదంటే షేర్ చేసుకోవచ్చు కూడాను. జస్ట్ చూడండి, దాన్ని ప్రెస్ చేసేసామంటే ఈ కింద ఉండే ఐకాన్ మనకి వీడియో అనేది జనరేట్ అయిపోయి ఓపెన్ అయిపోతుంది. చూడండి, స్మాల్ వీడియో 5 సెకండ్స్, చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉందండి. ఇది అన్నీ కూడా ఫ్రీ అనమాట, ఏది కూడా అమౌంట్తో లేదు. చూడండి, జస్ట్ నేను టచ్ చేస్తున్నాను, ప్లే అవుతుంది, మీరే చూడొచ్చు, చాలా డిఫరెన్స్. ఇది మనకు కావాలంటే మనము ఏదైనా సరే టిక్టాక్ కానీ ఇన్స్టా వీటిలో కూడా షేర్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు, వాట్సాప్లో వాటిలో కూడా షేర్ చేయడానికి ఉంది. చూడండి, ఇమేజ్ అయితే గిబ్లీలుగా ఎంత ఈజీగా కన్వర్ట్ అయిపోయిందో. ఎలా అనిపించింది ఫ్రెండ్స్ ఈ వీడియో? నాకైతే చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఎందుకంటే మనకు నచ్చిన ఫేస్ని పిల్లలకి కార్టూన్గా, వాళ్ళు నార్మల్గా కార్టూన్ చూస్తూ ఉంటారు కదా, వాళ్ళని ఒక కార్టూన్ పిక్చర్లాగా కన్వర్ట్ చేసినప్పటికీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.